Hi all, this is Nagarjuna. Welcome to my channel. మనం లాస్ట్ వీడియోలో ఒక 8 పాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ని సింపుల్ గా ఆప్షన్స్ ద్వారాగా ఎలిమినేషన్ పద్ధతిలో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూసామండి. ఇంకొక మరొక కొన్ని సెంటెన్సెస్ ఈ వీడియోలో చూద్దాము. దానిలో భాగంగా పాసివ్ వాయిస్ అనేసరికి మనకి తెలియాల్సిందల్లా సింపుల్ గా పాసివ్ వాయిస్ లో V1 ఉంటే ఆన్సర్ లో అమేజార్ ఉండాలి. V1 ప్లస్ మోడల్ ఆక్సిలరీ అంటే విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, వుడ్, నీడ్, డేయా, ఆట్ టు, ఇలా మోడల్ ప్లస్ V1 ప్లస్ మోడల్ ఉంటే బి ఉండాలని, ఒకవేళ V2 ఉంటే వస్ కానీ వో కానీ ఉండాలని, V3 ఉంటే బీన్ ఉండాలని, V4 ఉంటే బీయింగ్ ఉండాలని మనం తెలుసుకున్నాం. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ గా మనము ఆప్షన్ ద్వారాగా సెంటెన్స్ ని క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు 9వ సెంటెన్స్ చూద్దామండి. యువర్ ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్ కెన్ రిపేర్ ద సైకిల్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి యువర్ ఫ్రెండ్ అండి. కెన్ రిపేర్ ద సైకిల్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. రిపేర్ ఇస్ ద మెయిన్ వర్బ్. రిపేర్ ఎందులో ఉందండి? V1 లో ఉంది. ఓన్లీ V1 లేదు, ఇక్కడ మోడల్ కూడా ఉంది. మోడల్ ప్లస్ V1 అంటే మనకి ఆన్సర్ లో ఏముండాలని చెప్పుకున్నాము? బి ఉండాలని చెప్పుకున్నాం. సో ఆప్షన్ ఏకి పోయామంటే ద సైకిల్ కెన్ రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్. బి లేదండి ఇందులో. సో నేను ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేసాను. నెక్స్ట్ అండి, ద సైకిల్ వాస్ రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్. ఇందులో కూడా బి లేదు. సో బిని కూడా ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేసేసాను. నేను కంప్యూటర్ లో చేస్తున్నాను కాబట్టి ఇలా ఆరో మార్క్ లాగా పెడుతున్నాను, స్లాష్ మార్క్ లాగా పెడుతున్నాను. మీరు పెన్ను పేపర్ తో చేసినప్పుడు చక్కగా 2 మార్క్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మామూలు పద్ధతి కంటే ఇది పద్ధతి ఆన్సర్ చేయడం చాలా ఫాస్ట్ గా అవుతుంది. అలాగే వెంటనే మార్క్ అనేది మనకి వస్తుంది అనమాట. టైం సేవింగ్ ప్రొసీజర్ ఇది. టైం సేవింగ్ ప్రాసెస్ ఇది. ఆప్షన్ సి చూద్దామండి. ద సైకిల్ కెన్ బి రిపేర్డ్. బి ఉందండి ఇందులో. నేను దీన్ని ఉంచాను. ఆ అలానే ఆప్షన్ డికి వెళ్ళిపోదాము. ఇందులో కూడా బి ఉంది. రైట్. ఆప్షన్ సినా డీనా అని తెలుసుకోవాలి ఇప్పుడు. మళ్ళీ ఇంకోసారి చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే యువర్ ఫ్రెండ్ కెన్ రిపేర్ ద సైకిల్. పాసివ్ వాయిస్ అనేసరికి సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ విల్ బి సబ్జెక్ట్. ద సైకిల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో రెండింటిలోనూ బాగానే ఉంది. బి ఉంది. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కెన్ ఉందండి ఆప్షన్ సిలో. మళ్ళీ ఆప్షన్ డిలో విల్ ఉంది. ఓకేనా. సెంటెన్స్ ఏమో మోడల్ లో ఉంది. కెన్ ప్లస్ V1 లో ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? కెన్ బి ప్లస్ V3 అవుతుంది. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఇక్కడ విల్ లేనే లేదు, కానీ ఇక్కడ విల్ రాసుకొచ్చారు. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా మన ఆన్సర్ ఈ ప్రశ్నకు ఆప్షన్ సి అని చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, మరొక ప్రశ్న. షీ డిడ్ నాట్ సింగ్ సాంగ్స్. షీ డిడ్ నాట్ సింగ్ సాంగ్స్. ఇది చూడండి, ఇక్కడ మనకి వర్బ్ వచ్చేసి డిడ్ నాట్ ప్లస్ సింగ్ అండి. ఎప్పుడైనా డిడ్ నాట్ ప్లస్ ఆర్ డిడ్ ప్లస్ V1 ఉంటే అది ఏంటండి? V2 తో సమానం. ఓకేనండి. ఈ పాసివ్ వాయిస్ లో ఎప్పుడైనా డిడ్ ప్లస్ V1 కానీ లేదా డిడ్ ప్లస్ V1 కానీ లేదా డిడ్ నాట్ ప్లస్ V1 కానీ డిడ్ నాట్ ప్లస్ V1 కానీ కనిపిస్తే అది దేంతో సమానం అండి? V2 తో సమానం. సింపుల్ పాస్ట్ టెన్స్. సో మనం దీన్ని V2 గా పరిగణించాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ SING సింగ్ అయినప్పటికీ కూడా మనం దాన్ని V2 గానే పరిగణించాలి. అంటే V2 అంటే ఆన్సర్ లో మనకి ఏం రావాలి? వర్స్ కానీ వో కానీ. సో ఆప్షన్ ఏ, సాంగ్స్ ఆర్ నాట్ సంగ్ బై హర్. ఇందులో వర్స్ లేదు, వో లేదు. సో దీన్ని నేను ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేసాను. నెక్స్ట్ అండి, బి చూద్దామండి. సాంగ్స్ వా ఉందండి. ఈ సెంటెన్స్ నేను ఉంచుతాను. తర్వాత ఆప్షన్ సి, సాంగ్స్ హ్యావ్ నాట్ బీన్ సంగ్. ఇక్కడ కూడా వర్స్ కానీ వో కానీ లేదు. సో దీన్ని కూడా నేను ఎలిమినేట్ చేసేసాను. ఆప్షన్ డి, సాంగ్
ఇక్కడ సాంగ్ నేను ఇచ్చారు. ఓకేనా, అందులో ప్లూరల్ ఉంటే ఇందులో ప్లూరల్లే ఉండాలి, మళ్ళీ సింగులర్ తీసుకొచ్చారు, అలా చూసుకున్నా పర్వాలేదు. ఇందులో కూడా వర్స్ కానీ కానీ లేదు. ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఫైనల్ గా మనం చెప్పొచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సాంగ్స్ వర్ నాట్ సంగ్ బై హా. ఇలా చాలా ఈజీగా మనము మిస్టేక్స్ ఏది లేకుండా మనం ఆప్షన్ ద్వారా పెట్టేయచ్చండి, ఎలిమినేషన్ చేసేసి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదో లాంగ్ ప్రొసీజర్ లాగా, లెందీ ప్రొసీజర్ లాగా మీకు అనిపిస్తుంది, కానీ మీకు మీరుగా పెన్ను పేపర్ పెట్టి చేసినప్పుడు చాలా టైం సేవింగ్ గా ఉంటుంది, ఫాస్ట్ గా అయిపోతుంది బిట్ చేయడం అనేది. దీనికోసం మనము టెన్సెస్ అన్ని గుర్తు పెట్టుకోవడం, ఆ లేకపోతే కన్స్ట్రక్షన్స్ గుర్తు పెట్టుకోవడం, హెల్పింగ్ వర్బ్స్ గుర్తు పెట్టుకోవడం అవేమి చేయక్కర్లేదు, ఇలా సింపుల్ గా తేల్చేయచ్చు పాసివ్ వాయిస్ ని. ఈ ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకి డిఎస్సి లో కావచ్చు, టెట్ లో కావచ్చు, రైల్వే ఎగ్జామ్ లో కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి కావచ్చు, ఏదైనా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా పాసివ్ వాయిస్ తప్పకుండా ఉంటుంది. 1 లేదా 2 మార్కులకి ఇస్తాడు అనమాట అండి. సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం చూడండి. 11th సెంటెన్స్, ద టూరిస్ట్ డిడ్ నాట్ విజిట్ ద ప్లేస్. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, డిడ్ నాట్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అని చెప్పుకున్నాము. ఇక్కడ VISIT విజిట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని విజిటెడ్ గా పరిగణించి V2 గా చూడాలి. అంటే V2 ఉందంటే మనకి ఆన్సర్ లో ఏం వెతకాలండి, వర్స్ కానీ కానీ ఉండాలి. ఆప్షన్ ఏ చూద్దామండి, ఇందులో వర్స్ లేదు, లేదు. సో నేను ఈ ఆప్షన్ ఏ ని కూడా ఎలిమినేట్ చేశాను. ఆప్షన్ బి, ద ప్లేస్ వర్స్ కనిపించిందండి, వర్స్ ఉందండి, దీన్ని ఉంచుదాము. ఆప్షన్ సి, ద ప్లేస్ హ్యాస్ నాట్ బీన్ విజిటెడ్, ఇందులో కూడా వర్స్ లేదు, లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేసేసాను. ఆ ఆప్షన్ డి చూద్దామండి, ద ప్లేస్ కెనాట్ బి విజిటెడ్, ఇది కూడా వర్స్ లేదు, లేదు. ఫైనల్ గా మనము ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనండి, ఇలాగా. రైట్, 11th వన్ అయిపోయింది. నెక్స్ట్ అండి 12th వన్. దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్. దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్. ఇందులో వర్బ్ చూసినట్టయితే అరేంజ్ అనే V1 తో ఉందండి. అట్ ది సేమ్ టైం V1 తో పాటుగా మోడల్ కూడా ఉంది. V1 ప్లస్ మోడల్ కనిపిస్తే మనకి ఆన్సర్ లో ఏముండాలి, బి ఉండాలి. ఓకేనా. సో ఆప్షన్ ఏ లో బి ఉంది, విల్ బి, బి ఉంది. ఆప్షన్ బి లో కూడా బి ఉంది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మనకి డౌట్ఫుల్ గా ఉన్నాయి. ఆప్షన్ సి చూడండి, ఇందులో బి లేదు. సో ఆప్షన్ సి నేను ఎలిమినేట్ చేసేసాను. ఆప్షన్ డి లో కూడా మనకి బి లేదు. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసాను. ఇప్పుడు చూద్దామండి, ఇందులో విల్ బి, ఇందులో వుడ్ బి ఉన్నవి. ఇక్కడ మనకి చూడొచ్చు క్వశ్చన్ లో దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్ అని ఉంది. సో ఇక్కడ ఇలా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చినప్పుడు మోడల్ లాగే వస్తుంది. ఇది ఏమి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కాదు, విల్ వుడ్ అవడానికి. సో ఇక్కడ విల్ వుడ్ అవ్వదు కాబట్టి, ఇక్కడ వుడ్ బి ఉంది కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో మన ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ. రైట్. 13th చేద్దామండి. 13వ ప్రశ్న, ద టీచర్ పనిష్డ్, ద టీచర్ పనిష్డ్ ద చైల్డ్. V2 లో ఉందండి. టీచర్ ఇస్ అ సబ్జెక్ట్ హియర్, పనిష్డ్ ఇస్ V2 హియర్. సో మనము V2 లో కనిపించిందంటే ఆన్సర్ లో మనకి వర్స్ కానీ కానీ ఉండాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ, ద టీచర్, ద చైల్డ్ ఈస్ పనిష్డ్ బై ద టీచర్. సో ఇక్కడ వర్స్ లేదు, లేదు. నేను దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. అలానే ద చైల్డ్ ఈస్ పనిష్డ్ ద టీచర్ బై, ఇక్కడ కూడా వర్స్ లేదు, లేదు. సో దీన్ని కూడా నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ద చైల్డ్ పనిష్డ్ బై టీచర్, ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ పెట్టలేదు. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఫైనలీ వీ హ్యావ్ ద చైల్డ్ వర్స్, ఇక్కడ వర్స్ కనిపించింది మనకి. V2 ఉంటే వర్స్ కానీ కానీ ఉండాలి కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, నేను ఇంక వేరే ఏం పద్ధతి ఫాలో కావట్లేదు, డైరెక్ట్ గా ఇలాగే సింపుల్ గా చెప్తా ఉన్నాను. అప్పుడు ఆ ఈ ఈ మెథడ్ లో ఐడెంటిఫై కాకపోతే సబ్జెక్టులు ఆబ్జెక్టులు చూస్తాము, అప్పుడు అలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ మాత్రం ఈ హెల్పింగ్ వర్బ్ పట్టుకుంటే సరిపోతుంది. ఈ ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా మనం క్వశ్చన్ చేయొచ్చు అనమాట అండి, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దామండి 14th వన్. దే విల్ బై ఎ హౌస్, దే విల్ బై ఎ హౌస్. ఇక్కడ బై అంటే V1 అండి. V1 తో పాటుగా మోడల్ కూడా ఉంది. మోడల్ ప్లస్ V1 వస్తే మనం ఆన్సర్ లో బి ఉండాలని చెప్పాము. సో చూద్దామండి, బి, ఆప్షన్ ఏ లో బి ఉంది. ఏ హౌస్ విల్ బి బోట్ ఉందండి. సో ఆప్షన్ ఏ ఉంచచ్చు మనము. అలాగే ఆప్షన్ బి, విల్ బి విల్, ఇది కూడా ఉంచుదాము. రైట్. ఆప్షన్ సి లో ఏ హౌస్ వాజ్, సో వాజ్ వచ్చింది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చండి, బి రాలేదు. ఆప్షన్ డి, ఏ హౌస్ ఈజ్ వచ్చిందండి, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇందులో ఇక్కడ కూడా మనకి బి రాలేదు. సో ఆప్షన్ ఏ విల్ బి, ఆప్షన్ బి విల్ బి.
ఇక్కడ చూస్తే మనకు బాగా గమనిస్తే గనక ఏ హౌస్ విల్ బి బోట్ బై దెమ్, ఏ హౌస్ బి విల్ బోట్ బై దెమ్ ఇలా రాదండి. విల్ బి అంటాం కానీ బి విల్ అని రాదు. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసి మనం ఆప్షన్ ఏ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి. 15వ ప్రశ్న చూద్దాము. బీజ్ మేక్ హనీ, బీజ్ మేక్ హనీ. చూడండి, మేక్ అంటే V1, మెయిడ్ మేకింగ్ తెలుసు కదా మీకు ఈ వర్బ్స్. ఇక్కడ ఓన్లీ V1 ఉంది. మనకి ఓన్లీ V1 ఉంటే ఆన్సర్ లో యామ్ ఈజ్ ఆర్ ఉండాలి. సో యామ్ ఈజ్ ఆర్ ఉంటే మనం ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇక్కడ ఈజ్ ఉందండి, ఆప్షన్ మనం ఉంచొచ్చు. ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ లేదు ఈ సెంటెన్స్ లో. దీన్ని నేను ఎలిమినేట్ చేస్తున్నాను, ఆప్షన్ బి ఎలిమినేట్ చేస్తున్నాను. ఆప్షన్ సి లో ఈజ్ ఉందండి, దీన్ని కూడా ఉంచొచ్చు. ఆప్షన్ డి లో మనకి యామ్ ఈజ్ ఆర్ ఏమీ లేదు, దీన్ని ఎలిమినేట్ చేశాను. ఫైనలీ మనకి ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉంది. ఇప్పుడు చూద్దామండి. బీజ్ మేక్ హనీ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుందండి. హనీ ఈజ్ మేడ్ బై బీస్, ఇది బాగానే ఉందండి. తర్వాత ఆప్షన్ సి చూద్దామండి. హనీ ఈజ్ బీయింగ్ పెట్టారండి. బీయింగ్ ఎప్పుడు వస్తుంది మనకి క్వశ్చన్ లో? V4 ఉంటే బీయింగ్ వస్తుంది, V4 ఉంటే బీయింగ్ వస్తుంది, V3 ఉంటే బీన్ వస్తుంది, V2 ఉంటే వాజ్ కానీ ఓ కానీ వస్తుంది. సో ఇక్కడ బీయింగ్ అనేది అవసరం లేదు. సో దీన్ని కూడా నేను ఎలిమినేట్ చేస్తాను. ఇలా పెట్టచ్చండి. ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ఆప్షన్ ఏ, హనీ ఈజ్ మేడ్ బై బీస్. నెక్స్ట్ అండి 16th వన్ చూద్దాం. ఐ లైక్ స్వీట్స్. ఏంటండి? ఐ లైక్ స్వీట్స్. లైక్ ఈజ్ V1 హియర్, మెయిన్ వర్బ్. దెర్ ఇస్ నో హెల్పింగ్ వర్బ్ హియర్, దెర్ ఇస్ నో మోడల్ హియర్. సో లైక్ V1 ఉంది కాబట్టి ఆన్సర్ లో మనకి యామ్ ఈజ్ ఆర్ ఉండాలి. ఆప్షన్ ఏ స్వీట్స్ వాజ్ లైక్డ్, ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ లేవు. సో దీన్ని నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఆప్షన్ బి చూడండి, స్వీట్స్ ఈజ్ లైక్డ్ ఉందండి, ఈజ్ ఉంది, దీన్ని ఉంచుదాము. ఆప్షన్ సి స్వీట్స్ ఆర్ లైక్డ్ బై మీ, దీన్ని కూడా ఉంచుదాము. ఆప్షన్ డి చూద్దామండి. స్వీట్స్ వర్ లైక్డ్, ఇక్కడ అమెజార్ లేదు, దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఫైనలీ మనకి బి ఒకటి సి ఒకటి మిగిలినాయి. సో స్వీట్స్ ఈజ్ అండి, స్వీట్స్ ఈజ్ అని అనం మనము. స్వీట్స్ బహువచనం, ఈజ్ ఏమో సింగులర్ గా ఉంది. సో మనము స్వీట్స్ ఆర్ లైక్డ్ బై, సో ఆప్షన్ బి కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 17 చూద్దామండి. దే పోస్టెడ్ ద లెటర్స్, దే పోస్టెడ్ ద లెటర్స్. ఇక్కడ వర్బ్ వచ్చేసి V2 లో ఉందండి. ఓకేనా? V2 లో ఉంది. V2 లో ఉంటే మనకి ఆన్సర్ లో వర్స్ కానీ వ కానీ ఉండాలి. చూడండి, వ ఉంది, ఇది పెట్టచ్చు మనము, ఇది ఆన్సర్ అవ్వచ్చు. వర్స్ ఉందండి, ఇది కూడా అవ్వచ్చు. సో ఆప్షన్ సి చూస్తే వర్స్ లేదు, వ లేదు, దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాను నేను. ఆప్షన్ డి వచ్చేసి ద లెటర్స్ హ్యాస్ పోస్టెడ్, ఇందులో కూడా వర్స్ కానీ ఓ కానీ లేదు. సో మనము సిని డిని ఎలిమినేట్ చేసేసాను. ఇక్కడ చూస్తే ఈ ఆప్షన్ ఏ చూద్దామండి. ద లెటర్స్ వర్ పోస్టెడ్. ఆప్షన్ బి లో ద లెటర్స్ వాస్ పోస్టెడ్. లెటర్స్ అనేది బహువచనము, బహువచనానికి వర్స్ సెట్ అవ్వదు, వర్రే సెట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోయి మన ఆన్సర్ వచ్చేసి ద లెటర్స్ వర్ పోస్టెడ్ బై హిమ్. రైట్. 18th చూద్దామండి. హీ సో మీ ఎస్టర్డే, ఇది కూడా V2 లో ఉంది. V2 ఉంటే మనకి వర్స్ కానీ వ కానీ, ఆప్షన్ ఏ లో వర్స్ ఉంది, సో ఇది ఉంచొచ్చు. ఆప్షన్ బి లో వర్స్ లేదు, వ లేదు, దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి లో వర్స్ కానీ వ కానీ లేదు, దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డి లో కూడా మనకి వర్స్ కానీ వ కానీ లేదు, దీన్ని కూడా మనం ఎలిమినేట్. ఫైనలీ వీ కెన్ సే దట్ ఆన్సర్ ఈస్ ఏ, ఆప్షన్ ఏ. ఇలా. రైట్. 19th చూద్దామండి. హీ పెయింటెడ్ ద బ్లాక్ కార్, హీ పెయింటెడ్ ద కార్ బ్లాక్. యాక్చువల్గా అలా బాగుండేది. హీ పెయింటెడ్ ద బ్లాక్ కార్, అది మనకు అనవసరం సెంటెన్స్ కూడా. దాని పాసివర్స్ రాసేటప్పుడు ఇంకేం పట్టించుకోకర్లేదు. ఈ పెయింటెడ్ అనేది V2 లో ఉందండి. ఆన్సర్ లో మనకి ఏముండాలి? వర్స్ కానీ వ కానీ. ఆప్షన్ ఏ లో మనకి కనిపించలేదు, సో ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్. చూడండి, ఆప్షన్ బి వర్స్ ఉందండి, చూద్దాం. ఆప్షన్ సి లో వర్స్ లేదు, వ లేదు, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. రైట్. ఆప్షన్ డి లో కూడా మనకి వర్స్ ఉంది, సో దీన్ని కూడా ఉంచుదాం మనము. ఈసారి చూద్దాము. ఓకేనా? ఆప్షన్ బి, ఆప్షన్ డి చూస్తే మనకి వర్స్ తర్వాత బీయింగ్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఈ బీయింగ్ అనేది రాయాలి అంటే కనుక ఇచ్చిన సెంటెన్స్ లో, ఇచ్చిన క్వశ్చన్ లో మనకి V4 ఉండాలి. సో ఇది అనవసరంగా పెట్టారు, దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ మనకి ద కార్ వాస్ పెయింటెడ్ బ్లాక్ బై హిమ్. ఇలాగా ఆప్షన్ బి గా మనం చెప్పొచ్చు. Thank you so much watching my video here.